డియర్ మామ్స్, సమ్మర్ హాలిడేస్ రానే వచ్చాయి. ఇక మన పిల్లల హెల్త్ గురించి మనకి ఎన్నో భయాలు, అలాగే టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, బాగా అల్లరి చేస్తూ చెప్పిన మాట వినకపోవడం, ఇలా ప్రతి మదర్కి కూడా ఈ సమ్మర్ హాలిడేస్ పెద్ద ఛాలెంజింగ్ అనుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల హెల్త్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల హెల్త్ కోసం మనం అసలు ఏం చేయాలి, వాళ్ళ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈరోజు నేను కొన్ని విషయాలైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లల స్లీపింగ్ సిస్టమ్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో నైట్ టైం మొబైల్స్ చూడడం, లేట్ నైట్ నిద్రపోవడం, ఎర్లీగా లేవకపోవడం ఇలా చూస్తూ ఉన్నాం. మనం ఫస్ట్ చేయవలసింది నైట్ 9 కల్లా పిల్లలను మొబైల్కి దూరంగా ఉంచడం, చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం, చిన్న చిన్న గేమ్స్ వాళ్ళతో కలిసి ఆడడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు మొబైల్కి కొంచెం దూరంగా ఉండి స్లీప్ అనేది ప్రాపర్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సమ్మర్ అంటేనే వేడి. ఈ హాట్ సమ్మర్లో మనం ఫంక్షన్స్ కూడా ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటాం. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేదా ఆ ఫంక్షన్స్ దగ్గర మనం ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మన పిల్లల్ని మనం వాటికి దూరంగా ఉంచుతూ మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు క్విక్ ఎనర్జీ కోసం కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, అలాగే బటర్ మిల్క్ వంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మనం ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ రాగానే ఎక్కువగా ప్రిఫర్ చేసేది కూల్ డ్రింక్స్. మనమే ఆ మిస్టేక్ చేస్తుంటే మరి మన పిల్లలు తాగకుండా ఉంటారా? మనం కూడా ఎక్కువగా బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ని మన ఇంట్లో యూస్ చేయడం వల్ల మన పిల్లలు కూడా దానికి ఈజీగా తాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పిల్లలు హెల్త్ విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ సమ్మర్లో ఎండకి బయటికి వెళ్ళకుండా ఉండడానికని మొబైల్స్ ఇవ్వడం లేదా ల్యాప్టాప్ ముందు మనం వదిలేయడం వంటివి చేస్తూ ఉంటాం. అది మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎక్కువగా మొబైల్ యూస్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. అలాగే పిల్లలు కూడా కదలకుండా ఒకే చోట ఉండడం వల్ల చాలా వీక్ అయిపోతూ ఉంటారు. మరి మనం పిల్లల హెల్త్ కోసం చేయవలసిన ముఖ్యమైన పని, ఉదయం 8-9 వరకు చిన్న చిన్న రన్నింగ్ గేమ్స్ ఆడించడం లేదా సైకిల్స్ వంటివి ఇవ్వడం, దగ్గరుండి వాళ్ళని గేమ్స్ ఆడిస్తూ వాళ్ళ బాడీ కొంచెం మూవ్ అయ్యేలా చూసుకోవడం మన బాధ్యత. ఇంకా మరొక విషయానికి వస్తే, మనం పిల్లల్లో ఎక్కువగా చూసేది డీహైడ్రేషన్. వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. పిల్లల్ని ఫోర్స్ చేయకుండా వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తూ, మధ్యలో వారికి వాటర్ తాగాలన్న విషయం చెప్తూ, వాటర్తో పాటు బటర్ మిల్క్, లెమన్ వాటర్, కోకోనట్ వాటర్ ఇస్తూ, ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే పుచ్చకాయ, పైనాపిల్, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, బాయిల్డ్ ఎగ్, ఇలా మనం ఇచ్చే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, మజిల్ బిల్డ్కి చాలా మంచిది. మనం ఇప్పుడున్న పిల్లల్లో చూసినట్టయితే బేకరీ ఫుడ్స్, అలాగే ప్యాకెట్ డ్రింక్స్కి ఎక్కువగా అలవాటైపోయారు. మనం కూడా కొంచెం బయటికి వెళ్ళగానే, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వెకేషన్ నుండి బయటికి వెళ్ళగానే వాళ్ళు ఏది అడిగినా అది అలర్ట్ చేయకుండా ఉండడం కోసం కొనిస్తూ ఉంటాం. దాన్ని అవాయిడ్ చేస్తూ వాటికి దూరంగా ఉంచుతూ మన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే పిల్లల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి ఎక్కువగా యూరిన్ అని నడవకపోవడానికి మెయిన్ రీజన్ వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం, లేదా వాళ్ళ బాడీలో వేడి అనేది స్టోర్ అయ్యి ఉండడం.
అలాంటి టైంలో మనకి బయట ఇప్పుడు సమ్మర్ సీజన్లో తాటి ముంజలు అలాగే కోకోనట్ వాటర్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అటువంటివి ప్రిఫర్ చేయడం, తినిపించడం. అలాగే ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా మనం కుండలో వీటిని ఇవ్వడం వల్ల పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. బాగా కూలింగ్ ఉన్న వాటర్ని తాగడం అనేది అవాయిడ్ చేయాలి. ఈ ఫ్రిడ్జ్ వాటర్ వల్ల వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం, జలుబు చేయడం వంటి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అయితే చూస్తూ ఉంటాం. మన పిల్లల హెల్త్ కోసం మనం కొంచెం కేర్ తీసుకోగలిగితే ఈ సమ్మర్లో మన పిల్లల్ని మనం హెల్తీగా చూసుకోవచ్చు. ఇంకా చాలామంది పిల్లలు చాలా స్పీడ్గా వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటారు. ఈ సమ్మర్లో గేమ్స్ ఆడుతూ అలసిపోతూ టైం టు టైం తినక ఇలా వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటారు. అటువంటి పిల్లల కోసం మనం నైట్ మిగిలిన అన్నంలో పెరుగు తోడు పెట్టుకొని ఉదయాన్నే అందులో దానిమ్మ గింజలు లేదా కొద్దిగా ఈ నట్స్ అండ్ సీడ్స్ వేసి ఇవ్వడం వల్ల పిల్లల వెయిట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇంకా చాలా వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలు కూడా వెయిట్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన పిల్లలతో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని యాక్టివేట్గా ఉంచడానికి ట్రై చేయాలి. కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ మొబైల్స్, టీవీ రిమోట్స్ ఇచ్చి వాళ్ళని అలా కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఈ మొబైల్లో ఉండే బ్లూ లైట్ వల్ల మెమరీ పవర్ కూడా చాలా స్పీడ్గా తగ్గుతుంది. మనం చేయవలసిన 3 ముఖ్యమైన పనులు: 1, రెగ్యులర్గా టైం టు టైం వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడం. 2, వాళ్ళు మజిల్స్ స్ట్రాంగ్ అయ్యే గేమ్స్ ఆడించడం. 3, ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవడం. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ప్రాపర్గా స్లీప్ ఉండేలా తీసుకోవడం. బయటికి వెళ్ళినప్పుడు ఈ బేకరీ ఫుడ్స్, ప్యాకెట్ డ్రింక్స్ అవాయిడ్ చేసి కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, ఇలా బటర్ మిల్క్ వంటివి ఇవ్వడం. ఇలా చేయడం వల్ల పిల్లలు ఈ సమ్మర్లో కూడా చాలా హెల్తీగా ఉంటారు. మరి నా టిప్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.